రైట్ శంకర్, ఆంధ్రప్రదేశ్లో అంటే అనర్హత వేటు పడ్డటువంటి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు. అంటే మనం చూడొచ్చు, గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పుడు రిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు కూడా స్పీకర్ ఆమోదించలేదు. సో ఇప్పుడు అందరినీ కూడా స్పీకర్ కార్యాలయం ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరై తలా ఒక 15 నిమిషాలు సమయం కేటాయించి వివరణ ఇవ్వాలని కోరుతోంది. కానీ ఈ సమయంలోనే ఎందుకు ఇట్లా చేస్తున్నారని మనం ఆలోచన చేస్తే కనుక, ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఓటింగ్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళు ఎమ్మెల్యేల ఓట్లే కీలకం. సో వీళ్ళని తగ్గిస్తే టీడీపీకి సీట్ వచ్చే అవకాశం ఉండదు అనే ఆలోచనలో ఈ సమయంలో ఇవి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. తమపై అనర్హత వేటు వేయడంపై అభిప్రాయాలను తెలపాలని అనర్హతకు గురైన వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను, మధ్యాహ్నం జరిగే విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం నోటీసు జారీ చేసింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తాము వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని కోరినప్పటికీ స్పీకర్ నిరాకరించారు. విచారణ వచ్చే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి పావు గంట సమయం కేటాయించడం జరిగిందని స్పీకర్ కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఉదయం జరిగే విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వెళ్తారా లేదా అనే దానిపై న్యాయవాదులను సంప్రదించి టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోనుంది. మూడేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ను విశాఖ నుంచి తరలించవద్దంటూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయగా అప్పటి నుంచి దాన్ని ఆమోదించిన స్పీకర్ ఇప్పుడు కేవలం రాజ్యసభ ఎన్నిక వస్తున్న నేపథ్యంలోనే గంటా రాజీనామా ఆమోదించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సభ్యుల సంఖ్యాబలం తగ్గించేందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని వైసీపీ అధిష్టానం తెర మీదకు తీసుకువచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైటిక న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అడుగులు వేయగా, టీడీపీ బహిష్కృత రెబల్ ఎమ్మెల్యేలైన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. ఈ రోజు అనర్హత రాజకీయం శాసనసభ ముంగిటికి వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న ఈ అనర్హత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కాకరేపుతుంది. ప్రధానంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఈ రోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ ముందు వ్యక్తిగతంగా హాజరై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులను విచారణకు పిలిచారు. అయితే వీళ్ళు న్యాయ నిపుణుల సలహాల అనంతరం విచారణకు వెళ్లాలి అని చెప్పి నిర్ణయించారు. అవసరమైతే న్యాయవాదులను వెంట పెట్టుకుని వెళ్లాలి, లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చి తమ న్యాయవాదులు వచ్చి వివరణ ఇస్తారు అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. మరి కొంత సమయం ఇవ్వాలి అని చెప్పి వారు అభ్యర్థించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్పీకర్ వీళ్ళకి పంపించిన నోటీసుల్లో వీళ్ళకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు పంపించారు. ఈ డాక్యుమెంట్లు నిజమా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ మరి కొంత సమయం కోరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా 4గురికి నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య అయితే తన సతీమణికి ఆరోగ్యం బాగలేదని, తాను వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరు కాలేనని, మరో డేట్ ఇవ్వాలి అని చెప్పి అభ్యర్థించారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి డేట్ ఇవ్వకుండా ఈ రోజే రమ్మనమని చెప్పారు అని చెప్పి మన రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో చెప్పారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ మోహన్, ఈ 4గురు కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాల్సింది. ఇందులో మద్దాలగిరి తాను దేశంలో లేనని, విదేశాల్లో ఉన్నానని, తనకు ఫిబ్రవరి 2వ తేదీ వరకు సమయం ఇవ్వాలని
అభ్యర్థించారు. ఈ 4 ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఆదేశాల ప్రకారం విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఒక్క ఎమ్మెల్యేకి 15 నిమిషాల సమయం కేటాయించారు. ఈ సమయంలో వారు తమకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి స్పీకర్ కార్యాలయం పేర్కొంది. అయితే ఈ రోజు ఈ అనర్హత వ్యవహారం కూడా ఈ రోజు ఉదయం శాసనసభలో స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు వివరణ ఇవ్వాలి అని చెప్పి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే వీళ్ళంతా కూడా న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.